ఎక్స్ప్రెస్ నీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ Xantus bed. స్పెల్లింగ్ చెప్పు. XANTUS. నాకు తెలుసా పాడారు ఏం చెప్తే అదే. పి ఫర్ Indian National Bird. Peacock, Indian National Bird. సరే ఓ మాట కొద్దాం. ఇప్పుడు పీకాక్ ఎవ్రీ సాటర్డే సండే రెండు ఎగ్స్ పెట్టి ఒక సండే పెట్టకపోతే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? ఎన్ని పెడతాంది పీకాక్ గుడ్లు పెడుతుందా అసలు? ఓకే. ఆర్ ఫర్ రాక్డౌల్. మెక్డోల్ వాళ్ళు బెదరా కొలంబియాలో ప్రజెంట్ ఎంత ఫేమస్ రాక్డౌల్ బర్డ్ కూడా అంత ఫేమస్ అన్న. అవునా ఎవరు చెప్పారు? E for eagle, famous in America. Oh wow, wonderful, super. Okay, S for సాంగ్ స్పారో. సాంగ్ స్పారో. ఉత్తి స్పారో కాదా? ఇంకో S for స్కైలర్. యూరోప్ లో అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో ఇక్కడ స్కైలర్ అంత అందంగా. భలే బట్టి పెట్టు. ఎందుకు యూరోప్ లో అమ్మాయిల కంటే ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ అందంగా ఉంటారు? వెరీ గుడ్. ఓకే, సో మీరు అద్భుతమైన ఈసారి పక్షులు వాటి పరివార ప్రయోగాల గురించి మీరు మాట్లాడారు. వెరీ గుడ్ నాన్న. ఒక్క పేరు కూడా నాకు తెలియదు, అందులో బాగా చెప్పారు. మీ అందరికి ఒక మంచి సెక్రటరిస్ట్ కి పరిచయం చేయాలి నేను. మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ ఒక సెక్రటరిస్ట్ దగ్గరికి వెళ్ళింది, ఆవిడ కన్సల్ట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఆ బోర్డు తిరగదు నాకు నోరు, అందుకని వదిలేశారు. సో సెక్రటరిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిందంటే మా ఆయన రోజు తాగి వచ్చి కొడుతున్నాడండి, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని. ఏం లేదమ్మా, వేడి నీళ్ళలో కాస్త ఉప్పు తీసుకుని నోట్లో వేసి పుక్కిలిస్తూ ఉండు, ఆయన పడుకునేంత పుక్కిలించు, ఆయన పడుకున్నాక నీకు అసలు ప్రాబ్లం ఉండదు. ఓకే సార్ అని 2 నెలల తర్వాత వెళ్ళిందంట డాక్టర్ దగ్గరికి. సార్ అసలు ఏం పని చేస్తున్నది, ఆయన రోజు రావడం, నేను వేడి నీళ్ళు ఉప్పు కలుపు నోట్లో వేసుకోవడం, గుగు అంటూ ఉండడం, ఆయన పడుకోవడం, భలే ఉంది సార్ ఇదంటే. అందుకేనమ్మా నేను చెప్తున్నది, నోరు అదుపులో పెట్టుకుంటే అసలు గొడవలే ఉండవని నా ఉద్దేశం. సో ఇలా మనం కూడా మాట్లాడకూడని సందర్భాలు కొన్ని ఉంటాయి, అలాంటి టైంలో మనం మాట్లాడకూడదు. సో అలాంటి సందర్భాలు మీకు ఏమైనా తెలుసా? ఎలాంటి టైంలో మనం మాట్లాడకూడదు? రాఖీ రోజు అమ్మాయితో మాట్లాడకూడదు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బర్త్డే రోజు బికాస్ అందరు పార్టీ అడుగుతారు. ఎస్, ఆ రోజు మన దినం. అమ్మాయిల పేరెంట్స్ ఉన్నప్పుడు అమ్మాయితో మాట్లాడకూడదు, పేరెంట్స్ తో మాట్లాడకూడదా? అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఏ పెళ్లి చేసేస్తారేమో అని భయం. ఇంకానే పుసుకుమని మీ అన్నయ్యతో మాట్లాడమ్మా అన్నారు, అయిపోతాం నాశనం. కూర్చో. తాగింటికి వెళ్ళినప్పుడు మాట్లాడొద్దానా, దొరికిపోతాం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనా? చాలా జాగ్రత్తగా. ఆచి చూసి అడుగులేయాలి. మెల్లగా. క్లాస్ లో వీడియో చూసి దొరికినప్పుడు తెలుసుగా భయ మీకు ఏ వీడియో చూస్తాము? నాకైనా తెలుసు. మనం ఒకటే తెలియదా? నువ్వేం చదువుతున్నావు? బీటెక్ 3rd year. చూసావా, నేను అక్కడి వరకే చదివా. ఇద్దరు గర్ల్స్ గొడవ పడ్డప్పుడు మధ్యలో మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడితే ఏం చేయడం జరగచ్చు అనుకుంటాను. లే భయ్యా, గర్ల్స్ యూనిటీ కదా, ఇద్దరు కలిపి మనం కొట్టొచ్చు. అవునా? లెట్స్ సీ ద ప్రాక్టికల్స్, కమ్ ఆన్. మన ఇద్దరు మధ్యలో వెళ్దాం, వాళ్ళిద్దరు కొట్టుకోండి. నా బాయ్ ఫ్రెండ్ నాకు తెలియదు. నా బాయ్ ఫ్రెండ్ కూడా నేను ఫస్ట్ ప్రపోజ్ చేసినా నాకు తెలియదు. నేను ప్రపోజ్ చేసినా నాకు తెలియదు. నాకు తెలియదు నేను ప్రపోజ్ చేసినా, నన్ను యాక్సెప్ట్ చేయి. అలా జరుగుతుందని ఆయన చెప్తున్నారు ఇందాక నుంచి. థ్యాంక్ యూ. దెబ్బలు తింటే తిన్నావు, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటారు నీ కోసం. అందమైన అమ్మాయి కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం మంచిది. ఎందుకు? మాట్లాడి తెలిపోద్దు కదా. కరెక్ట్గా మన్నెవరు చేసి అన్నమంటే పారిపోద్ది. ఒక అమ్మాయికి కిస్ పెట్టినప్పుడు ఎందుకు? బ్రష్ చేసుకోవాలని తెలిసిపోతుందా? మందు బాటిల్ క్యాప్ వచ్చిండు. ఆ వాయిస్ చూసినావా, ఎన్ని మూటలు తెరిస్తే వచ్చింది ఆ వాయిస్. ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు ఒక పాట పాడితే మా అందరికి ఆనందంగా ఉంది.
ఏకాంతం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎందుకు దొరికిపోతాం కాబట్టి. అద్భుతాలు ఉంటాయి కాబట్టి అక్కడ. నేను సాధారణంగా సైలెంట్ ఉంటాను, అంటే రిజల్ట్స్ రాకముందు నుంచి నాకు తెలుసు, ముందే ఆ రోజు నాకు పడిద్దని నా విషయం నాకు తెలుసు. రాత్రి అమ్మాయితో ఫోన్ మాట్లాడితే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడద్దు, వెంటనే వాయిస్ చేంజ్ చేయాలన్నా. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అలాగా? అసలు. సరే ట్రై చేద్దాం. దాన్ని ఫోన్ చేయి. హలో, ఏడున్నావు? నేను ఇప్పుడే జుట్టు మొత్తం ఆయిల్ పెట్టేసుకుని అంతా నెయిల్ పాలిష్ చేస్తాను. ఓసారి సెల్ఫీ దిగి వాట్సాప్ పంపరా? సిగ్గులేదు దరిద్రుడే. చిపాడు అయ్యో మా డాడీ వస్తుంది. హలో హలో, హలో. ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏమరా పని పాట లేదు, అర్ధరాత్రి పూట ఐసిఐసి బ్యాంక్ లో ఏం చేస్తారు? మీకు లోన్ కి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి? నీకు ఇస్తారా లోన్? దా. హలో హలో హలో, అర్ధరాత్రి పూట ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ చేసేది. ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు 1 అయినా 2 అయినా. ఇప్పుడు నెంబర్ 1. యాక్చువల్లీ మీ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది అండ్ చాలా అందంగా ఉన్నావు అండ్ బేసిక్ గా మీరు మంచి డాన్సర్ అనుకుంటా. ఇందాక నుంచి లెగ్ మూవ్మెంట్ చాలా రిథమిక్ గా వెళ్తుంది. స్టేజ్ 2. అంటే ప్లేస్మెంట్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలా? ఏదైనా తప్పు చేసినప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. భార్య తిడుతున్నప్పుడు మీ భార్య తిడతారా మిమ్మల్ని? సైలెంట్ గా ఉండాలన్నా, మళ్ళీ ఇంకేదైనా మాట్లాడితే నిన్నటిది మొన్నటిది తీసి మరి ఇంకా తిడుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీకు. ఎగ్జామ్ లో స్లిప్పులు దొరికినప్పుడు ఏం మాట్లాడకూడదు. అవును, ఈ మధ్యన ఎక్కడ దాస్తున్నారు? చాలా రోజులు అయింది కదా చిట్లు పెట్టి. నువ్వు చిట్లు పెడతామా? పెట్టలే అసలు ట్రై కూడా చేయలే. ఈజీ చూపించండి రా, అలా వదిలేయకండి. వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేవయ్యా. కూర్చోబాయ్, ఎవడ అప్డేట్ అయింది బాగా? నువ్వు మాట్లాడితే ప్రాక్టికల్స్ ఉంటాయి. కడుపు నిండా తిన్నప్పుడు అన్నా చూడు, ఐదారు మూత తీసుడు లేకపోతే కంచం చుట్టుడు. ఫస్ట్ నైట్ అప్పుడు ఎలా తెలుసు? అవు ఎక్స్పీరియన్స్ అని చెప్పారు భయ్య. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు రొమాంటిక్ సాంగ్ వచ్చినప్పుడు మాట్లాడకపోవడం మంచిది. మామూలు టైంలో మాట్లాడుతుంటా సినిమా చూస్తుంటా? మాట్లాడొచ్చు, కానీ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అటే చూసుకుంటూ మాట్లాడినామంటే ఫ్యామిలీకి దొరికిపోతాం కదా భయ్యా. యాక్షన్ సీన్ వస్తున్నప్పుడు మాట్లాడుతుంటా ఇట్లా మాట్లాడొచ్చు భయ్యా. అలా కొడుతుండు, వీడు ఇలా కొడుతుండని. నువ్వు అన్ని తేడా ఉన్నావు, ఏం అసలు నాకు అర్థం కావట్లే. అది భయ్యా రొమాంటిక్ సాంగ్ అప్పుడు ఆయన అలా చేస్తుండు ఇలా చేస్తుండే అయితే చెప్పలేము కదా భయ్యా. వద్దు ఇంకా విడమచ్చ, కూర్చో. ఇందులో ఒక నలుగురు అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ నలుగురిని ఇప్పుడు నేను వేదిక మీదకి పిలుస్తున్నాను. హ్యాండ్స్ అప్ ఎవరెవరు మాట్లాడారో. ఓకే, సెకండ్ రో లో చెక్ షర్ట్, ఎల్లో చెక్ షర్ట్ పక్కన ఉన్న అబ్బాయి. టాప్ రో సెకండ్ పర్సన్ గురుగారు రండి. మీ నలుగురు ఇప్పుడు టాస్క్ చేయడానికి వచ్చానని అనుకుంటారు మీరు కదా? వెరీ గుడ్. ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సౌండ్ కూడా రాలేదు వీళ్ళ నలుగురు దగ్గర నుంచి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పుడు మీకు అద్భుతమైన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి మీరు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేయాలి. వాక్ అయిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళి ఒక పోజ్ ఇవ్వాలి. మీ ఇష్టం, ఏదో ఒక పోజ్. రెడీ? అక్కడ స్టాచ్యూ ఉండాలి. ఏ భంగి పెడితే అక్కడ భంగి స్టాచ్యూ. దా, ఇది వెస్టర్న్ స్టైల్, ఇండియన్ స్టైల్ సంథింగ్. భంగిమా. పార్టిసిపేట్ నెంబర్ 2. అలాగే ఉండి ఇంకోటి వస్తున్నాడు. నెంబర్ 4. ఈ ఫోటో కనుక క్యాలెండర్ మీద వేస్తే ఆ సంవత్సరం మొత్తం ఎవరు క్యాలెండర్ వేసి చూడు.
వెరీ గుడ్ సూపర్ నాన్న వండర్ఫుల్